శాసనసభ హక్కులు రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు లోబడే ఉంటాయని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సామాన్యులకు ఏ చట్టాలైతే వర్తిస్తాయో అవే చట్టాలకు అనుగుణంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు, సభ నిర్ణయాలు కూడా ఉంటాయని తేల్చి చెప్పింది. సభా హక్కుల పేరుతో ఎలా పడితే అలా వ్యవహరించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్ లేదా శాసనసభలు, వీటికి సంబంధించిన కమిటీలు కూడా సాధారణ చట్టాలకు లోబడే ఉంటాయని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. అవేమీ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేసింది. చట్టం చేసేవారు కూడా అదే చట్టానికి లోబడి ఉండాలని, అంతే తప్ప ప్రజల కోసం రూపొందించే చట్టాలు అమలు నుంచి వారు మినహాయింపు పొందలేరని తెలిపింది. ఎంతటి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతి శాసనసభకు చట్టాలు సమానంగా వర్తిస్తాయి. కాబట్టి సభా హక్కుల తీర్మానంపై తీసుకునే తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుందని తెలిపింది. సభా హక్కుల కమిటీ రాజ్యాంగ సూత్రాలను, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసిందని హైకోర్టు పేర్కొంది. సభా హక్కుల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి ఫణికుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమేనని, అనంతరం చాలా దశలు ఉంటాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలకు 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ ఖర్చు అంతా వృధా అయింది. దీనిపై సాక్షి ఫిబ్రవరి 22న కోట్లు ఖర్చు, శిక్షణ తుస్సు శీర్షికన కథనం ప్రచురించింది. కంగుతున్న అధికార పార్టీ నేతలు సాక్షిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. పత్రిక కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దాన్ని తాము సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. దాని ఆదేశాల మేరకు సాక్షికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాలనాపరమైన అంశాలపైనే కథనం ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ జూన్లో హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సభలో జరిగిన విషయాలపై సాక్షి కథనం రాయలేదని, పాలనాపరమైన అంశంపైనే ప్రచురించిందని, దాని కారణంగా ఎవరి హక్కులకు భంగం వాటిల్లలేదని, ఆ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని న్యాయవాదులు వివరించారు. శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరపున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమేనని, వారి వివరణ తీసుకున్న తర్వాత పలు దశలు ఉంటాయని వివరంతో సభా హక్కుల కమిటీ సంతృప్తి చెందితే తదుపరి చర్యల ఉపసంహరణకు సిఫారసు చేయవచ్చన్నారు. సాక్షి కథనం ధిక్కారం కిందకే వస్తుందని కమిటీ భావించిన అంతిమంగా నిర్ణయం శాసనసభనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. షోకాజ్ నోటీసుల దశలో కోర్టుల జోక్యం తగదని, ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు. పిటిషనర్లు వంటి పౌరులకు వ్యతిరేకంగా కమిటీ సిఫార్సు చేసినప్పటికీ శాసనసభ పిటిషనర్లు సమర్పించిన వివరణను, ఆధారాలను పరిగణలోకి తీసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది.